వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైస్ మిక్స్ రెసిపీస్. నేను ఈరోజు మీకు ప్రాన్స్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ మనకి రిచ్ గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. దీని రైస్, రోటీస్ ఇంకా బిర్యానీస్తో తింటే సూపర్గా ఉంటుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో పూర్తిగా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ ప్రాన్స్ని నీట్గా వాష్ చేసి తీసుకున్నాను. ఇందులోకి ఒక పావు స్పూన్ దాకా పసుపు, అలాగే ఒక స్పూన్ దాకా ఉప్పు కూడా వేసేసుకొని ఈ ఉప్పు పసుపు ప్రాన్స్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ప్రాన్స్ని మినిమం ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ పాటు అలాగే వదిలేసేయండి. ఈలోపు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులో ఒక గరిటె దాకా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులో 4-5 వరకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లిపాయ, అలాగే కొద్దిగా అల్లం కూడా వేసుకొని వీటన్నిటిని చక్కగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనకి ఉల్లిపాయలు అనేవి ఇలా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్లో ఇంకొక గరిటె వరకు ఆయిల్ వేసుకొని మనం ఉప్పు పసుపు రాసుకున్నాం కదా ప్రాన్స్ ముక్కలు, వాటన్నిటిని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ప్రాన్స్ని ఫ్రై చేసుకోవాలి. మనం స్లోగా ప్రాన్స్ని ఫ్రై చేసుకునే కొద్దీ ప్రాన్స్ నుంచి మనకి ఇలాగా వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయి ప్రాన్స్ చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం పోయి ప్రాన్స్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్రాన్స్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్లో ఇంకొక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. ప్రాన్స్ కర్రీ కదండి, ఆయిల్ మనకి కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్ర, అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని ఇవి కాస్త చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, అది మొత్తం వేసేసుకొని బాగా కలుపుకొని ఇందులో ఉండే పచ్చంతా పోయి కాస్త బ్రౌన్ కలర్కి రంగు మారి ఆయిల్ రిలీజ్ చేసేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ పేస్ట్ బాగా వేగి రంగు మారిన తర్వాత ఇందులో మసాలాలు వేసుకోవాలి. పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 2 స్పూన్ల వరకు కారం, అలాగే 2 స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకోవాలి. మనం ఆల్రెడీ ప్రాన్స్ని సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాము. అలాగే ఆనియన్ పేస్ట్లో కూడా మిర్చి వేసుకున్నాం కాబట్టి ఉప్పు కారం మీ రుచికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఈ మసాలాస్ అన్నీ ఒకసారి బాగా కలుపుకోండి. అవసరమైతే అడుగంటకుండా కొద్దిగా నీళ్లు కూడా పోసుకొని ఈ మసాలాస్ అన్ని చక్కగా కలుపుకోండి. ఈ మసాలాస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ రిలీజ్ చేసేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ప్రాన్స్ కూడా వేసి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ మసాలాస్లో ఇలాగే ఈ ప్రాన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనకి గ్రేవీకి ఎంత వాటర్ అయితే కావాలో దానికి తగినట్టుగా నీళ్లు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక గ్లాసు అంటే దాదాపుగా ఒక 200 ml వరకు వాటర్ వేసుకున్నాను. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటర్ వేసుకున్నాక చక్కగా కలుపుకొని మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి చక్కగా ఉడికిపోయింది ప్రాన్స్, అలాగే ఎడ్జెస్లో ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. ఈ టైంలో ఇందులో ఒక స్పూన్ దాకా గరం మసాలా, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలిపేసుకుంటే మన ప్రాన్స్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో టేస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.